నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా హయాంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న లోకేష్. శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యముందా అని ప్రశ్న. వైకాపాలో బీసీలకు న్యాయం జరగడం లేదన్న ఎమ్మెల్సీ జంగా. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనేనని వ్యాఖ్య. వైకాపా అభ్యర్థుల 7వ జాబితాపై జగన్ కసరత్తు. సీఎంను కలిసిన వంశీ, నాని సహా పలువురు ఎమ్మెల్యేలు. పెండింగ్ బకాయిలపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు. హామీలు అమలు చేయకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరిక. బీహార్లో విశ్వాస పరీక్ష నెగ్గిన నితీష్ కుమార్. జేడీయూ ప్రభుత్వానికి అనుకూలంగా 129 మంది మద్దతు. సార్వత్రిక ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్కు మరో దెబ్బ. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా. రాష్ట్ర ప్రజలతో పాటు వైకాపా నేతలు కూడా జగన్ను నమ్మడం లేదని లోకేష్ విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ చేజారిపోతున్నారన్నారు. జగన్ ఢిల్లీ వెళితే కనీసం 1 డజన్ ఎంపీలు కూడా ఆయన్ను కలవడానికి రాలేదని గుర్తు చేశారు. శంఖారావం యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న లోకేష్ ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని స్పష్టం చేశారు. 2 నెలల్లో వైకాపా ప్రభుత్వం కూలిపోయి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలే కాదని ఢిల్లీలో ఆయన పార్టీ ఎంపీలు కూడా జగన్ను నమ్మే స్థితిలో లేరని లోకేష్ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడిన జగన్కు ఓటుతో బుద్ధి చెప్పాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి రాసిచ్చారని, వారు ఓళ్ల మీద పడి దోచుకున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలే చెప్తున్నారు. మొన్న జగన్ ఢిల్లీకి వెళ్తే 31 మందిలో కేవలం 6 జగన్ వెనక వెళ్లే పరిస్థితి వచ్చింది. అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎన్నికల ముందర పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 సీట్లు గెలిచాడు. 4 సంవత్సరాలు 10 నెలలైంది. ఆ సిపిఎస్ రద్దు కాదు కదా, ఉద్యోగస్తులు మాయం చేసి జీపీఎస్ తీసుకొచ్చాడు, రివర్స్ ఫిట్మెంట్ తీసుకొస్తాడు. ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. జగన్ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఏంటది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఒకడింటిలో చెత్త తీసుకొచ్చి పక్కనింటోడు ముందర వేస్తే అది బంగారం అవుతుందా? ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించాడో ఆ రోజే జగన్ ఓటుమి ఒప్పుకున్నాడు. తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, వైకాపాకు ఆ దమ్ము, ధైర్యం ఉందా అంటూ లోకేష్ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్ విశాఖ ఉక్కును కాపాడుకుంటామని అభయమిచ్చారు. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మేము అడ్డగిస్తాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను. తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ కార్యకర్తలను కోరారు. ప్రజలతో ఎంత మమేకమైతే అంత పెద్ద పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. వైకాపాలో జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ ఎక్కువైందని ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. బీసీలకు సరైన న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడుతున్న వారు వారి మనోభావాలను అర్థం చేసుకోవడం లేదని జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. జగన్ సామాజిక న్యాయం నేతిబీర చందమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏదో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే పరిస్థితిగా ఆ పదవులు ఇచ్చాం. బడుగు బలహీన వర్గాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. పదవులు ఇచ్చారు కానివ్వండి, పవర్ లేనటువంటి పరిస్థితి. ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి. ఏ ఎస్సీ సంబంధించి, ఏ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా, సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న నామినేట్ పదవులకు సంబంధించి ఎవరి చేతిలో పదవులు ఉన్నాయి? బీసీ వర్గాలకి సరైన న్యాయం లేదు, బీసీ వర్గాలకు సరైన గౌరవం లేదు. ఈ రోజున బీసీ వర్గాలు కాయిదాల కోసమో, ఆర్థికంగా కాస్త కోసమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసమో కాదు, ఆత్మగౌరవ పోరాటం కూడా ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించో కొంతమందికి సంబంధించి అనుభవిస్తూ అధికారం లేని పదవులు ఇచ్చినప్పుడు కూడా కనీసం కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రయాణికులైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల బృందం చర్చిస్తోంది. పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఉద్యోగులకు 6,700 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడింది. 4 డిఏలు, సరెండర్ లీవ్లు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటన్నింటిపై మంత్రుల కమిటీతో చర్చలు జరుగుతున్నాయి. మంత్రుల కమిటీతో చర్చలకు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు, ఏపీ ఎన్జీఓ నుంచి బండి శ్రీనివాసరావు, ప్రభుత్వోద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ, ఉద్యోగుల ఫెడరేషన్ నుంచి వెంకట్రామరెడ్డి హాజరయ్యారు. గుంటూరులో కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. రాష్ట్రంలో డయేరియాతో అనేక మంది ఆసుపత్రి పాలవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. డయేరియా అనుమానిత లక్షణాలతో మృతి చెందిన పద్మ కుటుంబానికి పరిహారం అందించాలని మంత్రి విడుదల రజనీకి గుంటూరు తెలుగుదేశం నేతలు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్కు కూడా మెమరాండం ఇచ్చారు. కలుషిత నీటి సరఫరా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాళ్ళిద్దరు కూడా మరీ ప్రతి ఒక్కరు లేదు క్లియర్గా చెప్పట్లేదు కదా, ఇదైతే నేను చేస్తాం తప్పన్నట్టు చెప్తున్నారు. చాతగాని దద్దమ్మా, చాతగాని దద్దమ్మా, సస్పెండ్ చేయాలి బాధ్యులైనటువంటి అధికారులు వెంటనే, సస్పెండ్ చేయాలి బాధ్యులైనటువంటి అధికారులు వెంటనే, ప్రకటించాలి మృతులను ఎక్స్గ్రేషియా వెంటనే, ప్రకటించాలి ఎక్స్గ్రేషియా మృతులకు వెంటనే, ప్రకటించాలి ఎక్స్గ్రేషియా మృతులకు వెంటనే. మంచినీటి సరఫరా మీద ఎటువంటి ప్రణాళిక లేనటువంటి ఆలోచన లేకుండా కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. దాదాపు గుంటూరు నగరంలో 600 మంది డయేరియా వల్ల జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితులు. చనిపోయినటువంటి పద్మ అనే కుటుంబాన్ని ఎందుకు మీరు పరామర్శించలేదో ఒక్కసారి శాసనసభ్యుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ ఒక్క రూపాయి ఆర్థిక సహాయం చేయలేరా? డయేరియా బారిన పడి చనిపోయినటువంటి ప్రతి ఒక్క హత్య కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా మేము భావిస్తా ఉన్నాం. కలుషిత నీరు తాగి రాష్ట్రంలో వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఇంత జరుగుతున్నా ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సురక్షిత తాగునీరు అందక మరణాలు సంభవిస్తుంటే సీఎం జగన్ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డయేరియా కేసులపై ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సురక్షితమైనటువంటి నీరు లేక, తాగునీరు అందక మరణాలు సంభవిస్తా ఉన్నాయి. హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతా ఉన్నారు, అనారోగ్యం పాలవుతా ఉన్నారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తా ఉన్నాడు. గుంటూరు, విజయవాడ, కర్నూలు లాంటి ప్రాంతాల్లో డయేరియా కేసెస్ ఇవాళ రిజిస్టర్ అవుతా ఉన్నాయి. ఇవాళ మంత్రి మాత్రం ఆ పరిస్థితి లేదంటుంది. ఆమెకు మాత్రం చీమ గుట్టినట్టు కూడా కనిపించట్లేదు. డ్రైనేజీ వాటర్, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లో కలిసిపోతుంటే దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. మున్సిపాలిటీ, పంచాయతీలకు సంబంధించి దాదాపు 14,000 కోట్లు దారి మళ్లించడంపై ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ ప్రజలకి తాగటానికి మంచినీళ్లు ఇచ్చేదానిలో లేదు.
వాంతులు విరేచనాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వారి సంఖ్య 75కు చేరిందని మంత్రి రజని తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన మంత్రి నగరంలో ఆరోగ్య పరిస్థితులపై ఇంటింటి సర్వే చేస్తున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాగునీరు, ఆహార శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపామని, రిపోర్ట్ రాగానే చర్యలు చేపడతామని రజని వివరించారు. ఇప్పటికే దాదాపు ఒక 60 శాంపుల్స్ని మనము తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్టూల్ శాంపుల్స్ అనేది కూడా మనము హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టూల్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఈ వాటర్కి సంబంధించిన శాంపుల్స్ కావచ్చు, ఫుడ్ శాంపుల్స్ కావచ్చు, రకరకాలుగా ఈ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మనం ల్యాబ్స్కి పంపించడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. ఎవ్వరూ కూడా భయపడద్దు. సిచ్యువేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నాము. సిచ్యువేషన్ ఏది అవుట్ ఆఫ్ కంట్రోల్లో లేదు. అక్కడక్కడ నుంచి వస్తున్నాయి. ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా జీజీహెచ్ ఆశ్రయం ఇచ్చి మంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ మరోసారి కసరత్తు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కర్నూలు మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ జగన్ను కలిశారు. రాష్ట్ర తుది ఓటర్ల జాబితాలో పారదర్శకత లేదని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. ప్రజాప్రతినిధుల అండతో ప్రలోభాలకు లొంగి కొందరు అధికారులు లాగిన్ ఐడీలు ఇచ్చే స్థాయికి దిగజారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అధికారుల అండతో అక్రమాలకు పాల్పడుతున్న వైకాపా గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నాం. నిన్ను ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకున్న ఆయుధాలు ఏంటంటే చంద్రమౌళీశ్వర్ రెడ్డి, అదేవిధంగా డిఐజీ కానీ, గిరీష్ కానీ, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ లాగిన్లు తీసుకున్నావు? ఏ నియోజకవర్గాల్లో ఓటర్లని విత్డ్రా చేస్తున్నావు? ఆ ఎపికలు తీసుకొని ఎవరెవరిని ఏ నియోజకవర్గాల్లో పెట్టావు అనేది పూర్తిగా ప్రజలందరూ కూడా అనుమానం ఉంది. చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమైనా చుట్టమా? అదేవిధంగా గిరీష్ అనే వ్యక్తి ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? వ్యవస్థలన్నింటిని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైకాపా గుర్తింపు రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా ప్రలోభాలతో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ దీనిలో పాత్రదారులు అయ్యారో అక్కడ ఉన్నటువంటి డిఐజీ కానీ, అనంతపురంలో కానీ, ఎస్పీ కానీ, చంద్రమౌళీశ్వర్ రెడ్డి కానీ, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. గురుమూర్తి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఎన్నికల అర్హులను చేయాలి, అనర్హులుగా ప్రకటించాలి. అదేవిధంగా వైకాపా గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్ వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. అక్రమ ఓట్లు చేర్చి గెలవాలని చూస్తున్నారన్నారు. ఈ ఓట్ల దందా అంతా సీఎం జగన్ నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పురంధేశ్వరి తెలిపారు. ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు. విడుదల రజనీ గారు చిలుకలూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు. దగ్గర 10,000 మంది ఓటర్స్, వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. కనుకనే కాబోలు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, అంటే ఒక నియంతృత్వ పాలన ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ, అందించినటువంటి సహకారం, రెండో పక్క ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, ఇవన్నీ కూడా ఎత్తి చూపే దిశగా
మేము ప్రజాపోర్లో 175 నియోజకవర్గాల్లో మా నాయకులు వెళ్తారు అండ్ ఈ విషయాలన్నీ కూడా స్థానిక సమస్యలతో పాటుగా లేవనెత్తి గళం విప్పి అందరికీ తెలియజేస్తారు. డిఎస్సి వెబ్సైట్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా డిఎస్సి విధి విధానాలు తెలుసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎవరికి ఎలాంటి అనుమానం ఉన్నా హెల్ప్ డెస్క్కు ఫోన్ చేయవచ్చని సూచించారు. ఖాళీలను బట్టి ఏటా డిఎస్సి వేస్తామని చెప్పారు. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో పొందుపరుచున్నాం. నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ యువత తిరుపతిలో నిరసన చేపట్టారు. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. 4.5 సంవత్సరాల పాటు డిఎస్సి అంటూ కాలయాపన చేసి ఇప్పుడు దగా డిఎస్సిని వదిలారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమరిలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి వచ్చిన సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. తమ పొలాల్లో బలవంతంగా మీటర్లు బిగిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సర్పంచ్ తనయుడు నాగరాజు మీటర్లు బిగించడాన్ని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ, రైతుల అనుమతి లేకుండా మీటర్లు ఎలా బిగిస్తారని సిబ్బందిని నిలదీశారు. మోదీ సర్కార్ అతిపెద్ద దౌత్య విజయం సాధించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలతో ఖతార్లో గూఢచర్య ఆరోపణలతో అరెస్టైన 8 మంది నౌకాదళ మాజీ ఉద్యోగులను విడుదల చేయించింది. వారికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించగా అప్పీల్ కోర్టు సాధారణ శిక్షగా మార్చింది. భారత ప్రభుత్వ చొరవతో వారి విడుదలకు ఖతార్ రాజు ఆదేశాలు జారీ చేయగా వారిలో 7 స్వదేశం చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ వల్లే తాము తిరిగి వచ్చినట్లు ప్రకటించారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన 8 మంది భారత నావికాదళ మాజీ అధికారులను ఖతర్ ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 3.5 జైలులో గడిపిన 8 మంది భారత ప్రభుత్వం చొరవతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. గూఢచర్య ఆరోపణలతో ఈ 8 మందికి ఖతర్ కోర్టు గతేడాది అక్టోబర్ 26న మరణదండన విధించింది. కేవలం 2-3 సార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన మోదీ సర్కార్ దౌత్య మార్గాల్లో ఖతార్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. మరణశిక్షను వారు పై కోర్టులో సవాల్ చేసేందుకు సాయం చేసింది. ఖతార్ అప్పీళ్ల కోర్టు గత ఏడాది డిసెంబర్ 28న వారి మరణశిక్షను రద్దు చేసి సాధారణ శిక్షగా మార్చింది. సాధారణ శిక్షను అప్పీల్ చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని న్యాయ మార్గాలను వినియోగించుకున్న భారత విదేశాంగ శాఖ వారి విడుదలకు కృషి చేసింది. భారత ప్రభుత్వ చొరవతో ఖతార్ రాజు వారి విడుదలకు ఆదేశించగా ఆ 8 మంది జైలు నుంచి విడుదలయ్యారు. ఖతార్ రాజు నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ ప్రశంసలు కురిపించింది. విడుదలైన 8 మంది నౌకాదళ మాజీ అధికారుల్లో 7 భారత్ చేరుకున్నట్లు తెలిపింది. సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, రాగేష్ అనే ఈ 8 మంది అల్దహ్రా అనే ప్రైవేటు సంస్థలో పనిచేసేవారు. వీరిలో సుగుణాకర్ పాకాల విశాఖవాసి. అక్కడ పనిచేస్తుండగానే వారిపై గూఢచర్య ఆరోపణలు వచ్చాయి. ఇందుకు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కారణమని తెలిసింది. ఈ 8 మంది అరెస్ట్ వారికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించడంతో భారత ప్రభుత్వం బాధితులు, వారి కుటుంబ సభ్యులతో నిరంతరం చర్చలు జరిపింది. మరణశిక్షను సాధారణ శిక్షగా మార్చేందుకు కోర్టులో పోరాటం చేసిన కేంద్రం తాజాగా విడుదలకు దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నించి విజయవంతమైంది. భారత ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు, ప్రత్యేకంగా ప్రధాని మోదీ చొరవ వల్లే తమ విడుదల సాధ్యమైందని ఢిల్లీకి చేరుకున్న నేవీ మాజీ అధికారులు అన్నారు. कि वापस इंडिया पहुंच गए हम सेफ एंड साउंड और डेफिनेटली ऑनरेबल प्राइम मिनिस्टर श्री मोदी को धन्यवाद करना चाहेंगे कि उनके पर्सनल इंटरवेंशन से ये पॉसिबल हुआ और गवर्नमेंट ऑफ कतार के हिज एक्सीलेंसी द अमीर को कि उन्होंने ये होने दिया. विदाउट द इंटरवेंशन ऑफ प्राइम मिनिस्टर मोदी इट वोंट बी. आज हम आपके सामने खड़े नहीं हो रहे होते. अगर
इंटरवेंशन नहीं होता एट दैट लेवल, हाईएस्ट लेवल. We have waited almost 18 months to be back in India. We are extremely grateful to the Honorable Prime Minister, Sri Narendra Modi ji. It certainly wouldn't have been possible without his personal intervention. 8 మంది విడుదలపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. నౌకాదళ మాజీ అధికారులను విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపింది. 8 మందికి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో భాజపా ప్రభుత్వం కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014 కంటే ముందు 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాల కంటే తాము 1.5 రెట్లు ఎక్కువ ఇచ్చామని చెప్పారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 1,00,000 మందికి పైగా యువకులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను ప్రధాని అందజేశారు. ఢిల్లీలో సమీకృత కర్మయోగి భవన్ మొదటి దశకు కూడా శంకుస్థాపన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో విజయం సాధించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షం వాకౌట్ చేయగా ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. బీహార్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజే బల పరీక్ష నిర్వహించారు. మహాకూటమిని వదిలి ఎన్డీఏ గూటికి చేరినందున సీఎం నితీష్ బల పరీక్షను కోరారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఆర్జేడీకి చెందిన అవధ్ చౌధరిని స్పీకర్గా శాసనసభ తొలగించింది. స్పీకర్పై భాజపా ఎమ్మెల్యే నందకిషోర్ యాదవ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చాయి. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఉపసభాపతి చర్చను చేపట్టారు. తర్వాత నితీష్ కుమార్ విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టగా వాడివేడి చర్చ జరిగింది. నితీష్ తీరుపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విరుచుకుపడ్డారు. మళ్లీ నితీష్ పార్టీ మారబోరని ప్రధాని మోదీ గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఆర్జేడీపై ప్రతి విమర్శలకు దిగిన నితీష్ ఆ పార్టీ పాలనలో అవినీతికి పాల్పడిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకే తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. బీహార్ శాసనసభలో 243 మంది సభ్యులు ఉండగా ప్రభుత్వానికి 122 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. సభలో చర్చకు ముందే 3 ఆర్జేడీ సభ్యులు జేడీయూ వైపు కూర్చున్నారు. చర్చ ముగిసిన తర్వాత కాంగ్రెస్, ఆర్జేడీ వాకౌట్ చేయగా 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బల పరీక్షలో నితీష్ విజయం సాధించినట్లు ఉపసభాపతి ప్రకటించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్కు రాజీనామా లేఖను సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోల్కు రాసిన లేఖలో అశోక్ చవాన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చవాన్ భాజపాలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. ఇటీవల హస్తం పార్టీకి చెందిన సీనియర్ నేతలు బాబా సిద్దిక్, మిలింద్ దేవ్రా ఆ పార్టీ నుంచి తప్పుకోగా తాజాగా అశోక్